మీరు మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. ఎస్. సో ఎస్, గ్రేట్. సో ఈరోజు జిజే మేడం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మేడం హ్యాండ్ రైజ్ కూడా చేశారు. వెరీ గ్రేట్ మార్నింగ్ మేడం. వెరీ గ్రేట్ మార్నింగ్ మేడం. చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్స్, ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్స్? మైక్ ఆన్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు మైక్ ఆన్ చేసుకున్న లేకపోతున్నాము. హలో, ఎస్ మేడం. సండే సండే సెలవు కాబట్టి యోగా లేదు కాబట్టి మేము ఈ జూమ్ లోకి వచ్చాను. గ్రేట్ మేడం. ఎలా హలో, అనిపిస్తుంది మేడం? వినిపిస్తుంది మేడం. ఎలా అనిపిస్తుంది మీకు సెషన్స్? చాలా బాగుందమ్మా. మంచి మంచి విషయాలు చెబుతున్నావు. నేనైతే జూమ్ లోకి కొంతమందిని షేర్ చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెబుతున్నారు అనమాట. చాలా బాగుందండి ఆ బిజినెస్ గురించి అని చెప్పి. అంటే వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వాలి కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేశాను అనమాట దీంట్లో. ఓకే. మనకి ఈవినింగ్ 8 PM ప్రోగ్రామ్స్ కొత్త వాళ్ళ కోసం మేడం. 8 PM ఎవ్రీడే ఈవినింగ్ 8 PM కొత్త వాళ్ళ కోసం. ఆల్రెడీ ఒక బేసిక్ ప్రీమియం ప్లాటినం వేసుకున్న వాళ్ళకి మార్నింగ్ వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవడం కోసం మార్నింగ్ ట్రైనింగ్ చేస్తున్నాం మేడం. అదేలేమ్మా. కాకపోతే ఏంటంటే ఇంకా అది కూడా విని దీంట్లో కూడా వింటారులే అని చెప్పేసి పెట్టాను. చేయండి మేడం, పర్లేదు. ఎవరో మనం నేర్పించడమే కదా మేడం, మనం నేర్చుకున్న విషయాలు. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ, అదే థ్యాంక్ యూ సో చాలా మచ్. బాగుంది. సరే మేడం, మళ్ళీ మలేషియాలో కలుద్దాం నెక్స్ట్ మంత్. మళ్ళీ మంచిగా ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని. మనం లాస్ట్ టైం చూడలేని కొన్ని విషయాలు చూడలేని కూడా ఈరోజు ప్రశాంతంగా మనం చూద్దాం. ఫస్ట్ టైం కాబట్టి లాస్ట్ టైం మలేషియా వెళ్ళాం, ఈసారి మనం సెకండ్ టైం వెళ్తున్నాం కాబట్టి. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీ తీసుకొస్తున్నారు, కలిసి మనం మంచిగా మళ్ళీ ఎంజాయ్ చేద్దాం మేడం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పర్సన్, ఎస్, విజయ్ కుమార్ గారు సార్. చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది? ట్రైనింగ్స్ ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి? మిగతా వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేస్తే మీకు కూడా మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. సార్, శ్రీని గారు 2.0 చూపిస్తున్నారు సార్. మీరు ఇంకా చూపించలేదు సార్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది 2.0. జస్ట్ ఇంకా శ్రీను ఒక్కటే చూపిస్తున్నా. 2.0 తట్టుకోలేరు కొంతమంది. కొంతమంది ఉన్నారు కాబట్టి నేను కొన్ని విషయాలు నేర్పిస్తున్నా. శంకర్రావు గారు ఆదేశాల ప్రకారంగా ఏబిసిడీలు మాత్రమే నేర్పించి శ్రీను అన్నారు అంతే. ఇప్పుడు నేను మీకు అందరికీ నేర్పించేది ఏబిసిడీలే, ఇంకా సిరి పట్టుకులోకి వెళ్ళలేదు. అది ఇంకా కొంచెం టైం పడుతుంది. శ్రీని గారి మాట చాలా స్మూత్ గా ఉంటది, మనిషి కూడా చాలా కామ్ అనుకున్నాం కానండి సార్, ఈ రోజు మొత్తం మీద భయపెట్టి జనాల్ని శిక్షణ నేర్పించడం అంటే నిజంగా మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను సార్. చాలా మందిలో అంటే కొంతవరకు నేను నేర్చుకున్న దాన్ని అంటే నా ద్వారానే అందరూ ఆధారపడాలి అనే భావం కొందరిలో ఉంటది. అంటే అది వాళ్ళకి ఒకవేళ ఆ ట్రిక్స్ నేర్పిస్తే వీళ్ళని మించిపోతారనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. లేకపోతే కొన్నిసార్లు వ్యాపారంలో కానీ కొన్ని విషయాల్లో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కింద వాళ్ళ ద్వారా కూడా జరుగుతాయి. కానీ నిజంగా మీ విషయంలో నేను ఫస్ట్ నుంచి గమనించింది ఏంటంటే చాలా హార్ట్ఫుల్గా మీలో ఏదైతే ఉందో ఇతరులకు నేర్పించాలనే ఆ మనసు చాలా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. అంటే డైనస్ కన్నా ముందు మీతో ఒక మంచి పరిచయం, ఒక మంచి లీడర్ కలిగి ఉన్నాననే సంతోషం కలిగింది. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత శంకర్రావు సార్ గారు కానీ, తర్వాత ఇప్పుడు జూమ్లో మన సారు చాలా మంది అంత ఒబిడియంట్గా మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అంటే వ్యాపారం అనేది ఎలాగా ముందుకు తీసుకెళ్ళిపోతాం, కానీ ఇంత మంచి గ్రేట్ఫుల్ లీడర్స్తో ఒక ఫ్యామిలీ సభ్యులుగా జాయిన్ అయిన ఆనందం నాకు చాలా ఎక్కువ ఉంది సార్. ఈరోజు నిజంగా మరి మేము నా మటుకు నేనైతే ఏదో గూగుల్ అయినా వాట్సాప్ అయినా జస్ట్ సెండ్ చేసుకోవడం ఇదే తెలుసు తప్ప, కానీ ఇంత డెప్త్ ఇందులో ఉందనేది ఈరోజు మీ నుంచి నేర్చుకున్నాను సార్. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంచి విషయాలు అంటే నేను యాక్చువల్గా సండే ఖాళీగా ఉన్నాం, కానీ ఈరోజు అయినా సరే ఈ జూమ్లో నేర్చుకోవడానికి నేను ప్రతిరోజు కూడా సిద్ధపడతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి మన లీడర్స్ అందరికీ, అలాగే ప్రత్యేకంగా మన జూమ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సండే అంటేనే తెలుసు ఆల్మోస్ట్ చాలా మందికి, ప్రత్యేకించి క్రిస్టియన్స్ అందరూ కూడా ఈరోజు చాలా సీరియస్గా తీసుకుంటారు. అలాంటిది సార్ ఒక పాస్టర్, అటు ఒక టాప్ లెవెల్లో ఉన్న గ్రేట్ పర్సన్ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా. అలాంటి పర్సన్
అంత బిజీ షెడ్యూల్లో కూడా మార్నింగ్ నేర్చుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. నేను చర్చ్కి వెళ్ళిపోవాలి సార్, ప్రేయర్ చేసుకోవాలి సార్ అనే కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఈయన గ్రేట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈయనే మన సార్ గారే చాలా మందికి పరిచయం ఇస్తుంటారు. మరి అలాంటి వ్యక్తులు కూడా నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఒక గంట, ఒక 1 అవర్. మనం ఎందుకు నేర్చుకోలేం? నేర్చుకుందాం, నేర్పిద్దాం. నెక్స్ట్ శేషిరెడ్డి గారు సార్, వెరీ గ్రేట్ మార్నింగ్. హ్యాండ్ రైజ్ చేశారు. మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తున్నాయి ట్రైనింగ్స్? సార్ మీకు మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. మైక్ ఆన్ చేసుకొని చక్కగా ఓకే. సో నెక్స్ట్ జగదీష్ గారు సార్, వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. హలో సార్, నమస్తే సార్. వెరీ వెరీ గుడ్. నమస్కారం సార్. చెప్పండి సార్, ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది ట్రైనింగ్స్? సార్, నేను ముంబై నుండి మాట్లాడుతాను సార్. గ్రేట్ సార్. మీ సెషన్ చాలా బాగుంది సార్. చాలా చాలా యూస్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఈ సెషన్ యూట్యూబ్లో పెట్టగలరా సార్? మీరు అడిగారు కాబట్టి పెడతాను సార్, ఖచ్చితంగా. సార్, యూట్యూబ్లో పెడితే నేను మీరు ఒక్కరు మాట్లాడి అడిగారు కాబట్టి నేను పెడతాను, మీకోసమే పెడతాను. ఇది మిగతా వాళ్ళు ఎవరు అడగలేదు, అందుకని వాళ్ళకి పెట్టను. మీకోసం మాత్రం ఖచ్చితంగా పెడతాను, మీకు షేర్ చేస్తాను సార్. యూట్యూబ్లో పెడితే మాథమెటిక్స్ చూసి స్పెషల్గా కొన్ని టిప్స్ చెప్పారా, అవి నేర్చుకుంటాను సార్. ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. రికార్డ్ చేశాను ఆల్రెడీ, షేర్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. లైఫ్లో Thank you. చాలా యూస్ఫుల్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి లీడర్లు కూడా మాకు మా టీంలోకి కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, జగదీష్ సార్. ఓకే. నెక్స్ట్ శ్రీలక్ష్మి మేడం, వెరీ గ్రేట్ మార్నింగ్. శ్రీలక్ష్మి మేడం, మీరు మైక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఉంటే మైక్ హ్యాండ్ రైజ్ చేయండి, అప్పుడే మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను. లేదంటే ఇంకా మన సెషన్ క్లోజ్ చేయొచ్చు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పింది నాకు చాలా బాగా నచ్చిందండి. మీకులాగా నేను కూడా నేర్చుకోవాలని చాలా ఆశిస్తున్నానండి. ఖచ్చితంగా మేడం. మేము ట్రైన్ ద ట్రైనర్ బ్యాచెస్ రన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక బ్యాచ్ జరుగుతుంది. నెక్స్ట్ బ్యాచ్ మేబీ నెక్స్ట్ మంత్లో ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సీట్స్ ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ బ్యాచ్ మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాము గ్రూప్లో ఉన్నప్పుడు. మీ నేమ్ ఇవ్వండి మేడం. మీలాంటి వాళ్ళకి ఎంతో అనుభవాలు ఉంటాయి. మేము నేర్చుకోవాలి మేడం మీ దగ్గర నుంచి. అలాగే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ట్రైనింగ్స్లో ఎవ్రీడే మార్నింగ్ జాయిన్ అవ్వడంతో పాటు కెమెరా ఆన్ చేసుకుని చక్కగా మీరు నోట్ చేసుకున్నారు ప్రతి పాయింట్ కూడా. రియల్లీ గ్రేట్, ఇన్స్పైరింగ్ మేడం. సీతా మహాలక్ష్మి మేడం, వెరీ గ్రేట్ మార్నింగ్ మేడం. మీరు మైక్ ఆన్ చేసుకోవచ్చు. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గ్రేట్ మార్నింగ్ మేడం. సార్, మీరు బాగా చెప్తున్నారు. మీతో థ్యాంక్ యూ పాటు మేడం. మనోజ్ సార్, ఓల్డే సార్ నిన్న చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. మనం టీం ఎలా డెవలప్ చేసుకోవాలన్నది, ప్లస్ వెళ్ళిన వాళ్ళ దగ్గర ఎలా ఉండాలన్నది మొత్తం బాగా చెప్పారు. ఈ Yes, రోజు madam. మీరు చెప్పిన దాంట్లో కంపల్సరీ నేను ఏదో ఒకటి నేర్చుకొని ఈసారి మీకు కనిపించిన రోజు కంపల్సరీ చెప్తాను సార్, ఖచ్చితంగా. చూపిస్తాను. Thank you. మీ ఈ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఫస్ట్ లో చెప్పాను సార్, మీకు రాసుకోవడం కూడా రాదని, కానీ నేను ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. సూపర్ సూపర్ సూపర్. నేర్చుకోవాలి అలాగే సంకల్పం ఇంకా- మీలో ఉంటే చాలు మేడం. అది అక్కడ చాలు. అన్ని లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు, ప్రతిదీ నేర్చుకోవచ్చు, ప్రపంచాన్ని చదవచ్చు మేడం. ప్రోడక్ట్ గురించి కూడా బాగా నేర్చుకోవాలని చెప్తున్నారు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది మనం ప్రోడక్ట్ గురించే సార్. అవును. అది నేర్చుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం చెప్పగలం. సీనియర్స్ మీద ఆధారపడకుండా, సీనియర్స్ ఉండాలి కానీ ఆస్తమానం మనకి సీనియర్స్ అందుబాటులో ఉండరు. శంకర్ సార్ వల్ల నేను ఇంతగా ఉన్నాను. దానికి గ్రేట్ గా చెప్పుకోవాలంటే నాకు శంకర్ సారే. Yes, ఆయన madam. వల్లే నేను ఇలా ఉన్నాను. Yes, madam. కాబట్టి నా వల్ల టీం కూడా ఉంది కొంచెం, కానీ ఎక్కువ కాదు, Hmm. ఇంకా ఉంటుంది. టీం కూడా తయారవ్వాలని అనుకుంటున్నాను సార్. ఆ, చెప్పలేకపోతున్నాను సార్. గ్రేట్ మేడం. మీకు అర్థమైందో లేదో, ఐ థింక్ వారం రోజుల్లోనే మీలో చాలా మార్పులు వచ్చాయి. లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు ఎంత భయపడ్డారు,
బట్ ఈరోజు దాదాపుగా 1 మినిట్ పైనే మీరు ఇంటరాక్ట్ అయ్యారు. అంటే విత్ కాన్ఫిడెన్స్‌తో మంచిగా కెమెరా ఆన్ చేసుకొని, ఆ ఫేస్‌లో కూడా యాక్టివ్‌గా మాట్లాడుతున్నారు. కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. అది కావాలి మేడం మాకు. మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి, మాట్లాడండి. ఈరోజు మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేశాను. ఏంటి? ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో డైనస్ ఇండియా ఆర్గనైజ్ చేస్తున్న ట్రైనింగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో, ఇలా మీరు ఫోన్‌లో కెమెరా ఆన్ చేసుకొని ఒక 1 మినిట్, 2 మినిట్స్ రికార్డ్ చేసి మాకు షేర్ చేశారనుకోండి మేడం, అప్పుడు మేము అది మన టీమ్‌లో షేర్ చేయగలుగుతాం. చాలా మంది అది చూసి ఇన్‌స్పైర్ అవుతుంటారు. అండ్ మాకు కూడా ధైర్యం వస్తుంది. మాకు కూడా కాన్ఫిడెన్స్ కలుగుతుంది. నేను చెప్తున్నా కదా! ఇంకా మాలో 2.0 కూడా ఉంది. మా దగ్గర ఇంకా చాలా మంచి సబ్జెక్ట్ కూడా ఉంది. అవన్నీ కూడా ఎందుకంటే మనోహర్ సార్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప లీడర్లు మన మధ్యలో ఉన్నారు మేడం. మమ్మల్ని మీరు కరెక్ట్‌గా వాడుకోగలగాలి. మమ్మల్ని మీరు వాడుకోగలగాలంటే మమ్మల్ని మీరు ఏబీసీలు నేర్పించడం కోసం కాకుండా మీరు నేర్చేసుకున్నారనుకున్న త్వరగా ఆహ్, మేము నెక్స్ట్ టాపిక్‌లోకి మనం వెళ్ళగలుగుతాం మేడం. అండ్ థాంక్ యూ సో మచ్ మేడం. మీరు మాట్లాడడం నేర్చుకున్నారు. అండ్ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నా అంటున్నారు. అండ్ ప్రతీది కూడా ప్రొడక్ట్ గురించి, బిజినెస్ గురించి ప్రతీది కూడా మీకు హెల్ప్ అవ్వడానికి యూట్యూబ్ అవైలబిలిటీ ఉంది. చాట్ జీపీటీ అవైలబుల్ ఉంది. మీకు తెలుగు చదవడం రాగలిగితే తెలుగులో అడగండి. మైక్ ఆన్ చేసుకొని అక్కడ చాట్ జీపీటీలో లాగిన్ అయ్యి మైక్ ఆన్ చేసుకొని అడగండి. నేను నిన్ననే ఒక వీడియో రికార్డ్ చేసి గ్రూప్‌లో షేర్ చేశాను. మీ అప్పులని నన్ను అడగండి. ఆ యూట్యూబ్ వీడియో లింక్, చాట్ జీపీటీలో ఎలా లాగిన్ అవ్వాలి, చాట్ జీపీటీలో ఎలా షేర్ చేయాలి, చాట్ జీపీటీలో పోస్టర్ ఎలా తయారు చేయాలో వీడియో రికార్డ్ చేసి పెట్టాను. 1, 2 సార్లు చూసుకొని మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీరవేణి మేడం లైవ్‌లో ఉన్నారు. మేడం చెప్పండి. మీకెలా అనిపించింది సెషన్? మీరేం నేర్చుకున్నారు? బాగుందమ్మా. చాలా బాగుంది. అంటే నేను ఫోన్ జనరల్‌గా నాకు కాల్స్ వచ్చినాయా? నేను రిసీవ్ చేసుకున్నానా? నేను ఎవరికైనా చేశానా? వాట్సాప్ వచ్చిందా? నేను చూసుకున్నానా? ఎవరికైనా పంపాను. ఇంతే తప్ప ఇంతకు మించి నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇన్నున్నాయి ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంకా చాలా నేను నేర్చుకోవాలి. హ్మ్. మీ మాటలు చాలా బాగా నచ్చినాయి నాకు. అంటే బాగా చెప్పారు వివరంగా. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ మేడం. మీ బ్లెస్సింగ్స్ అనేది. అండ్ మీరు కూడా చాలా మంచిగా చెప్పగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఐ థింక్ లాస్ట్ పర్సన్ అనుకుంటా మనకు ప్రెజెంట్ ఆండ్రస్ చేసిన వాళ్ళలో. సో పుల్లయ్య సార్, వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. మీ ఫీడ్‌బ్యాక్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. సీను సార్ వెరీ గారు గ్రేట్ మార్నింగ్. వెరీ గ్రేట్ చాలా మార్నింగ్ సార్. ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. చాలా ఎక్సలెంట్ గా సెషన్ మీరు చెప్పడం జరిగింది సార్. థాంక్ యూ సార్. ఈ యొక్క జూమ్ వల్ల ఈరోజు విన్న వాళ్ళల్లో చాలా కాన్ఫిడెంట్ బిల్డ్ అయిందని నేను అనుకుంటున్నాను సార్. ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈరోజే మొదటిసారి జూమ్ కు జాయిన్ అయినా కూడా మనం ఏదైనా సాధించగలం, సాధిస్తాం. మనకు నేర్పించేటటువంటి ఒక మంచి సెషన్ ప్రతిరోజు ఉదయం జరుగుతుంది. సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే చాలు, ముందుకెళ్ళిపోగలం అనే కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది సార్. యెస్. ఎందుకంటే నేర్పించగలిగిన వారు లేక ఎంతో మంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు సార్. యెస్ సార్. అలాంటి పరిస్థితుల్లో డైనస్ నెట్ కోర్ టీం ద్వారా అనేక సంగతులు తెలుసుకోవడమే కాదు, తెలియచేసే వాళ్ళుగా తయారవుతామన్న విషయం ఈ జూమ్ విన్న వాళ్ళకి అర్థమైందే సార్. యెస్ సార్. అంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలియజేశారు ఈరోజు. సూపర్. మెయిన్ గా టెక్నాలజీని ఉపయోగించుకొని అప్డేటెడ్ వర్షన్స్ లో మనం ఎలా దూసుకొని వెళ్ళిపోవచ్చు, ర్యాకెట్ స్పీడ్స్ తో వెళ్ళిపోవచ్చు అని మీరు తెలియజేసిన విషయాలను బట్టి చెప్పవచ్చు. అది విన్న మరి ఏమంటారు, అపనమ్మకంగా ఉన్న వ్యక్తులు కానీ, ఎలా ముందుకెళ్లాలా అని ఆలోచిస్తున్న వ్యక్తులు కానీ ఈ సెషన్ వింటే కాన్ఫిడెంట్ కంప్లీట్ గా వాళ్ళకి బిల్డ్ అయింది సార్. చాలా అద్భుతమైన సెషన్ మీరు ఇచ్చారు ఈరోజు. చాలా థ్యాంక్ యూ సార్. సూపర్. ఇలా మరిన్ని విషయాలు మీరు ప్రతిరోజు మాకు తెలియచేస్తారని ఆశిస్తున్నాం. అలాంటి మనస్తత్వం కలిగిన మీరు ఈ నెట్కోర్ టీంలో ఉండడం కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా అద్భుతమైనటువంటి సమాచారం మీరు అందిస్తున్నారు. నిస్వార్థంగా ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యుడిలా, ప్రతి వ్యక్తి ఎదగాలి అనే ఆకాంక్షతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎక్సలెంట్ సార్. ఇలాంటి మంచి వ్యక్తి మాకు
నెట్ కోర్ టీంలో ఉండడం కూడా నిజంగా మేము కూడా చాలా గర్వపడుతున్నాం సార్, ఆనందపడుతున్నాం. మంచి ఆ సార్ మాకు దొరికారన్నటువంటి ఉద్దేశంతో, మంచి మిత్రుడు దొరికాడన్నటువంటి ఆనందంతో అది అది కావాలి. మాట్లాడాలి అనే ఆలోచన నాకు కలిగింది సార్. ఇప్పుడు Yes. వాస్తవానికి నేను మామూలుగా మాట్లాడాలి అని అనుకోలేదు, కానీ మీరు చేసిన సెషన్ నన్ను ఇలా మాట్లాడించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. సూపర్. ఇంకా అనేక సంగతులు మేము తెలుసుకుంటామని ఆశిస్తున్నాం, తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ నెట్ కోర్ టీంలో మరి ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి మంచి వ్యక్తుల ద్వారా అనేక సంగతులు తెలియచేయాలనే ప్రయత్నం మీరు చేస్తూ మా అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, పుల్లయ్య సార్. మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. వచ్చిన తక్కువ టైంలోనా సరే, ఎంతకాలం మనం ఈ భూమి మీద ఉండలేం కాబట్టి ఉన్న కొంతకాలం అయినా సరే మనం నేర్చుకున్న విషయాన్ని నేర్పించగలిగితే నలుగురికి హెల్ప్ అవ్వగలిగితే సరిపోతుంది. సో అదే మెయిన్. సో ఎస్, మన మధ్యలో నెట్ కోర్ లీడర్ మనోహర్ సార్ కూడా ఉన్నారు. సార్ ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేస్తారు. సార్ మనోహర్ సార్, మీకు ఎలా అనిపిస్తున్నాయి సార్ సెషన్స్ అనేది? ఈరోజు సెషన్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ స్పెషల్ గుడ్ మార్నింగ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సీను సార్. ఒక స్టూడెంట్ని చక్కగా తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయుడు ఎలాగుంటాడో మీరు మాకు అలా కనిపిస్తున్నారు. లేదు సార్, అలా థ్యాంక్ యూ సో మచ్. చాలా రేర్ పీపుల్ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఒకసారి మాట్లాడుతున్నారు, నిస్వార్థంతో మీరు చేస్తున్నటువంటిది చాలా బాగుంది సార్. తర్వాత ఈ సెషన్స్ జరుగుతున్నాయి, రెస్పాండ్ అవుతున్నారు చూడండి. శ్రీలక్ష్మి గారు కానివ్వండి, సీతా మహాలక్ష్మి గారు కానివ్వండి, ఇలాంటి వారు సైతం ఆ రెస్పాండ్ కావడం వల్ల ఫేస్లో ఆ ఎగ్జైటింగ్ చూడండి ఎంత బాగుందో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది కదా కావాల్సింది. ఇప్పుడు ఇలాంటి సెషన్ చేయడానికి నిజంగా కొన్ని వేల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు బయట, కానీ ఎటువంటిది లేకుండా ఎర్లీ మార్నింగ్ మన మైండ్లోకి ఇంత పాజిటివ్గా ఎనర్జీని తెచ్చుకోవడం అంటే నిజంగా అది గాడ్ గ్రేస్. మీరు దొరకడం కానివ్వండి, ఇలాగ ఇంత మంచి మనసుతో ఎర్లీ మార్నింగ్ అటెండ్ అయ్యి నేర్చుకోవడం కానివ్వండి, ఇదొక హ్యాపీ ఫ్యామిలీ. సో ఇది ఎంత వీలైతే అంత ఎక్కువ కాలం నడవాలి, ఇట్స్ ఫర్ ఎవర్ అలా ఉండిపోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంఖ్య ఇంకా పెరగాలి. ఇది మన వరకే కాదు, ఈరోజు ఈ సెషన్లో ఉన్నటువంటి 30, 35, 40 మెంబర్స్కే కాదు, కొన్ని వందల మందికి చేరాలి. మనము మనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకి తీసేటటువంటి వాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు. అది బయటికి రావాలి అని అంటే ఎవరికి వాళ్ళుగా అది రాదు. ఒక పవర్ఫుల్ వెపన్ కావాలి మనలో నుంచి బయటికి తీసుకురావడానికి. నేను అనుకుంటున్నాను ఈ నెట్ కోర్ టీంలో ఉండి కొన్ని వందల మంది వారి యొక్క టాలెంట్ను వారికి తెలియజేయటానికి ఒక మంచి వెపన్ సీను సార్. నేను మిమ్మల్ని పొగడట్లేదండి, వాస్తవం మాట్లాడుతున్నా నిజంగా. అసలు నాకు నేర్చుకుంటున్నానండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఒక యాక్టివ్గా ఉండి ఒక ఎక్కడవుతూ ఇలా డైలీ సెషన్స్ అటెండ్ కావడం చాలా ఇది
కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, అందుకే కెమెరా ఆఫ్ చేశాను. మాట్లాడండి Yes, సార్. sir. చెప్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ అవుతుంది. Yes, sir. సో ఈ సెషన్స్ అన్ని కూడా ఈరోజు మనకే కాదు మన టీంకి చాలా అవసరం. సో ఒకరి మీద డిపెండ్ కాకుండా ఉండాలి అని అంటే మన టీం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఇందాక మేడం చెప్తున్నారు, సీనియర్స్ పైన ఎంతకాలం ఆధారపడి ఉంటారు, ఎంతకాలం ఒకరి కాళ్ళ మీద నిలబడతారు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని అంటే మనకి అలాంటి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఈ ఎర్లీ మార్నింగ్ సెషన్స్ మనకి ఇస్తున్నాయన్న సంగతి మనం మన టీంకి తెలియజేయాలి. ఈ ప్రజెంటేషన్స్కి అటెండ్ చేయించాలి, ఈ సెషన్స్కి అటెండ్ చేయించాలి. వాళ్ళని కూడా ఒక పవర్ఫుల్ వెపన్స్గా మనం తయారు చేసుకోవాలి. వాళ్ళ సక్సెస్సే మన సక్సెస్. మనం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళని సక్సెస్ చేయాల్సిందే. ఇండిపెండెంట్గా ఎదగాలి. ఇండిపెండెంట్గా ఎప్పుడైతే ఎదగలమో అప్పుడే సస్టైన్ కాగలం. కాబట్టి ఈ జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క లీడర్కి నేను కోరుకునేది ఒకటే, మీతో పాటు కనీసం ఒక్క ఇద్దరిని ఈ సెషన్లోకి అటెండ్ చేయించండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళకు కూడా చేరాలి. ప్లీజ్, ఇది మనం చేయాలి, ఇదే మన బాధ్యత. ఈరోజు సీను గారు నిస్వార్థంతో ఉన్నటువంటి ప్రజెంటేషన్స్ చేస్తున్నారు. ఎవరి కోసం? అసలు ఆయనకు మనమేమవుతాం? ఇదంతా ఒక ఫ్యామిలీ అనుకునే చేస్తున్నారు. నెట్ కోర్ టీమ్స్ అంతా కూడాను ఒక ఫ్యామిలీ మేమంతా అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచిపెడుతున్నారు ఎర్లీ మార్నింగ్. ఇది మరింత మందికి చేరాలి, మరింత మంది సక్సెస్ కావాలి. సో దాని ద్వారా మనం అందరం కూడా ఈ ఫ్యామిలీ అంతా ప్రతి ఒక్కరు కూడా ఈ నాలెడ్జ్ని పెంచుకొని కనీసం డైనస్ గ్లోబల్ నెలకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ సంపాదించే వారిగా ఎదగాలి. సో మనం అందరం కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మనోహర్ సార్. నిజంగా మీలాంటి వాళ్ళు మాకు దొరకడం చాలా అదృష్టం సార్. ఎందుకంటే ఎన్నో విషయాలు ఎంతమంది నేర్పిస్తుంటారు, కానీ కొంతమంది మాత్రమే విలువలు నేర్పిస్తారు. సో విలువలు నేర్పిస్తూ మంచి స్ట్రాంగ్ ఎథికల్ టీంని బిల్డ్ చేస్తున్న ఇండియాలోనే గ్రేటెస్ట్ టీం ఎవరైనా ఉన్నారంటే మీరే సార్. అలాంటి వాళ్ళు మా టీంలో, అండ్ మాకు మీకున్న అనుభవాలను మాతో షేర్ చేసుకుంటున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మిగతా అందరికీ కూడా ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. టుమారో మార్నింగ్ కూడా సేమ్ ఉండబోతుంది మంచి టాపిక్తో. సో డిఫరెంట్ రోజుకి ఒక సరికొత్తగా మనం ఉండాలి. ఒక్కసారి మనం ఈరోజు సెషన్ని ఒక పాజిటివ్ ఎనర్జీతో క్లోజ్ చేద్దాము. చిన్న న్యూ యాక్టివిటీ, మనలో ఒక చిన్న మార్పు చేసుకుంటే బాగుంటుంది. అది ఏదో ఒకటి చేంజెస్ కనిపించాలి. అందుకోసం నేను ఈరోజు మీరందరూ ఒక్కసారి 1 minute కెమెరా ఆన్ చేసుకుంటే, నేను మీకు మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తాను. మైక్ కూడా ఆన్ చేసుకుంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో మనము ఏం చేద్దామంటే, నేను డైనస్ ఇండియా అంటాను, మీరు డీల్ విత్ కాన్ఫిడెన్స్ అనాలి. నేను డైనస్ ఇండియా అంటాను, మీరు డీల్ విత్ కాన్ఫిడెన్స్ అనాలి. ఓకేనా? సో లాస్ట్లో నేను డైనస్ ఇండియా అనగానే మనందరం కూడా మంచిగా క్లోజ్ చేద్దాం. ఓకేనా? అయితే కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను ఈరోజు. ఈ జూమ్ ప్లాట్ఫామ్లో చాలా మంది జస్ట్ వినిస్ వదిలేస్తారు, కానీ తెలుసుకొని వదిలేస్తారు. కానీ నేను ఇంకొక అడ్వాన్స్ ఫీచర్ ఒకటి చూపిస్తాను మీకు. ఎంతమంది కెమెరాలు ఆన్ చేస్తారో వాళ్ళు మాత్రమే కనబడతారు. మరొకసారి చెప్తున్నాను. ఓకేనా? రెడీనా? కెమెరాలు ఆన్ చేసుకోండి. అండ్ మీ అందరికీ కూడా మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. కుదిరితే అందరూ కూడా మైక్ కూడా ఆన్ చేసుకోండి. మనందరం కలిసి ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోదామా? అందరం కలిసి ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్దామా? ఓకే సార్. వెళ్దామా? కెమెరాలు ఆన్ చేసుకుంటేనే వెళ్దాం. ఓకే సార్. చూడండి, సో మీరు కెమెరాలు ఆన్ చేసుకున్నారు కాబట్టి మీరు కనబడుతున్నారు. కెమెరాలు ఆఫ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కనబడట్లేదు. సో మంచిగా ఒక్కసారి బాగుందా? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి కెమెరాలు ఆన్ చేసుకోండి. నేను డైనస్ ఇండియా అంటాను, మీరు చక్కగా డీల్ విత్ కాన్ఫిడెన్స్ అనాలి. నేను డైనస్ ఇండియా అంటాను, మీరు డీల్ విత్ కాన్ఫిడెన్స్ అనాలి. ఓకేనా? రెడీ? డీల్ విత్ కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్కరికి మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇచ్చానండి. అందరూ మైక్ ఆన్ చేసుకోండి ప్లీజ్. డీల్ విత్ కాన్ఫిడెన్స్.
నేను అనగానే మీరు అందరూ ఒకసారి కంటే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందరూ మైక్ అన్మ్యూట్ చేసుకోండి. డైనస్ ఇండియా, Deal with Deal confidence. with confidence. డైనస్ ఇండియా, Deal with We deal confidence. with confidence. డైనస్ ఇండియా. Deal We with deal confidence. with confidence. గ్రేట్ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరొక రోజు మళ్ళీ కలుద్దాం. బాయ్. Yes, sir. Thank you, sir. Thank you so much.